విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ చిత్రం ట్రైలర్ ఈవెంట్ కు తిరుపతిలో నేడు అనుమతి రద్దు చేయాలని నిఘా నేత్ర స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షులు హరిప్రసాద్ నాయక్ నగరపాలక సంస్థ అధికారులను డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఏప్రిల్ 26న హైదరాబాద్లో నిర్వహించిన హీరో సూర్య రెట్రో చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు హీరో విజయ్ దేవరకొండ హాజరయ్యారని తెలిపారు. ఆ ఈవెంట్లో అభిమానుల తోపులాటను గుర్తించిన విజయ్ దేవరకొండ గిరిజనులను కించపరిచేలా వ్యాఖ్యానించారని విమర్శించారు. 500 సంవత్సరాల క్రితం గిరిజనులు కొట్టుకుంటున్నట్లు అభిమానులు కొట్టుకుంటున్నారని హేళన చేసి మాట్లాడటం దారుణమన్నారు. యూత్ ఫాలోయింగ్ కలిగిన వ్యక్తి, అలాంటి వ్యక్తి పెహల్గాం దాడిలో పాకిస్తాన్ వాళ్ళని తిట్టడంలో తప్పు లేదు. కానీ వాళ్ళని తిట్టడంతో పాటు మన ఆదివాసీ బిడ్డలు గిరిజనులైనటువంటి గిరిజనులపైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏమన్నారంటే మినిమం 500 సంవత్సరాల క్రితం గిరిజనులు బుద్ధి లేకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా కొట్టుకుంటారనేసి భారతదేశంలో ఉన్నటువంటి 15 కోట్ల గిరిజనులపై, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 80 లక్షల మంది గిరిజనులపై వ్యాఖ్యలు చేశారు. వారు ఒక జాతిని కించపరిచినట్లు కాదు, ఈరోజు భారతదేశంలో రేపొద్దున భవిష్యత్తులో వేరే ఒక్క జాతిని కూడా కించపరుస్తారు. కావున నేషనల్ జేఏసీ కోర్టులో కూడా కేసు వేశారు. హైదరాబాదులో అతనికి ఎఫ్ఐఆర్ నమోదు అయింది. కావున రేపొద్దున ఆయన కింగ్డమ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది. ఆ ఈవెంట్ను కూడా రద్దు చేయాలని మేము ఇక్కడ నగరపాలక సంస్థని మేము వేడుకుంటున్నాం. ఎందుకంటే సమాజంలో గిరిజనులు ప్రకృతి ప్రేమికులు. అలాంటి వ్యక్తులపైన ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు, వారి యొక్క భావాలు దెబ్బతినే విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. వారు ఒక గౌరవమైన ఒక యూత్ ఫాలోయింగ్ కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి గిరిజనులపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కావున రేపు జరగబోయే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అతను బహిరంగంగా కూడా క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటున్నాం. లేని పక్షంలో ఆ ఈవెంట్ను మేము అడ్డుకుంటామనేసి